ప్రతి పేదవాడు బాగుపడాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. తెలంగాణ బంగారు కావాలంటే నియంత పాలకులను ఓడించి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తగా తనకు ఏ పని అప్పగించిన బాధ్యతగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. తనకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అత్యధికంగా నచ్చిన అంశం ప్రగతి భవన్ కాదని ప్రజాభవన్ అని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. మతాలతో, కులాలతో, ద్వేషాలతో మరి అనేక రాష్ట్రాలు పాడైపోవటం, నాశనం అయిపోవటం, చంపుకోవటం మనం చూస్తున్నాం. వాటన్నిటికీ నాంది పలకాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలనేది ఎంతో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం అండి. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 100% డెమోక్రసీని కాపాడుతుంది కూడా మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అండ్ ఈరోజు ఎక్కడ చూసినా కూడాను ఒక కుటుంబ పరిపాలన అయిపోయింది. ఏ స్టేట్లో ఎక్కడ చూసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ కుటుంబాన్ని భారతదేశానికి ఇచ్చిందనేది ప్రజలు ఎరిగినటువంటి ఒక నగ్న సత్యం అండి. సో ఇన్ని ఆలోచనలు నేను చూస్ చేసుకొని మరి ఈరోజు తెలంగాణలో మరి ముఖ్యంగా మనం చూస్తుంటే జై తెలంగాణ, జై తెలంగాణ అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఆ జై తెలంగాణ రావటానికి మరి తనకున్నటువంటి బంగారు మనసుతో ఆ రాష్ట్రాన్ని మనకి సంతకం చేసిన సోనియమ్మ గారు అనేది ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, అధికారంలో ఉన్నటువంటి అగ్రనాయకుల దగ్గర నుంచి మరి సామాన్యంగా రోడ్డు మీద నడిచేటువంటి ఒక పేదవాడు